చూడండి. మిగిల్చినవి మనం కోసుకోవడమే ఇవన్నీ అని. ఎందుకంటే కోతులు చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో, మీకు కోతుల వల్ల నేను వీడియోలు కూడా చేయటం లేదు, అసలు ఏం ఉంచడం లేదు. కొన్ని టమాటాలు అయితే తిన్నాక ఇదండి మనం ఇంకెందుకని తీసేస్తున్నాం. టమాటా మొక్కలు కూడా అన్నీ ఇంకా అయిపోయి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి కదా. టమాటాలు ఉన్నాయి అక్కడ టమాటాలు సైడ్ వచ్చేసి బండి ఏమీ అసలు ఉంచడం లేదు. కూరగాయలు అయితే అసలు టమాటాలన్నీ తీసేస్తున్నాయి. ఎందుకు ఉంచినా ఏం ఉంచవు కదా కోతులు. చిక్కుడుకాయలు ఉన్నాయి. నల్ల వంకాయలు ఎక్కువే ఉంటున్నాయి కానీ కాస్తాయి. కానీ మనం కోసే తలకి మందారం పువ్వు ఉంది చూడండి ఎంత బాగా పూసిందో. నేను చెప్పాను కదా మనం వేస్టేజ్తో ఎంత బాగా బీరకాయలు కూడా చూడండి ఇట్లా తినేసిపోతాయి కోతులు. మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా ఇంకా ఫ్రూట్ ఉంది కట్టి పెట్టినా కూడా మనకి కోసేస్తుంది. ఇది కూడా ఎంత బాగుందో. అన్నీ కూడా వచ్చేసింది. ఏం చేశాను అనుకోండి అక్కడ కోతులు వచ్చాయి. చూసారు కదా హార్వెస్టింగ్ వచ్చి చూడండి. టమాటాలు, వంకాయలు, బీరకాయ, ఈ కోతులు మిగిల్చిన చిక్కుడుకాయలు, దొండకాయలు, ఇగో ఫ్రూట్ చూడండి అంజీరా, జాంకాయ చూడండి ఎంత బాగా వచ్చింది. వంకాయలు చూడండి, పూలు చూడండి ఎన్ని రకాల పూలు హార్వెస్టింగ్ చేశాను చూడండి. మనం సింపుల్గా కొంచెం మనం ఏం వాటర్ ఇస్తే కంపోస్ట్ అంతే, అంతకన్నా రూపాయి ఖర్చు లేకుండా మన మిద్దె పైన ఎంత బాగా పండించుకుంటున్నాము ఈజీగా. మనం ఇంట్లో ఉన్న వాటిలో మందులు లేకుండా ఎలాంటివి ఏమీ లేకుండా చూడండి. టమాటాలు, నాకు టమాటాలు అయితే ఎక్కువ కాస్తున్నాయి కానీ టమాటాలు అసలు హార్వెస్టింగ్ కూడా అసలు కోసుకోవడం తక్కువ. ఆ కోతులు తిని మిగిలిపోయిన వాటిల్లో కోతులు ఎక్కువ వేయడం వల్ల నేను ఇలా అసలు హార్వెస్టింగ్ కూడా అసలు చేసుకోలేకపోతున్నాను. చూడండి అవి అక్కడక్కడ మిగిలిన ఆకుల్లో ఉండేవి మనం కోసుకొచ్చుకోవడమే, తినేసి వెళ్ళిపోతాయి. అసలు బీరకాయలు అయితే ఒక్క కాయ కూడా హార్వెస్టింగ్ ఇదిగోండి. ఆ ఆకుల్లో ఏడోది ఇక్కడ ఇట్లా నేను చూపించాను కవర్లు క్లాత్లు కట్టి పెట్టితే అక్కడక్కడ వీటికి కూడా అలా చేస్తే నేను చేస్తుంటేనే ఇట్లా చేస్తేనే మనకి ఏమైనా మిగులుతున్నవి. ఇంకా చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్